హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఆర్సీ స్వైప్ అయితే ఆడబోతున్నాము. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 2020 ఆడబోతున్నాము. ఇప్పుడైతే ఆడుతున్నాను. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇది ఫైనల్స్ అనమాట. సో ఇది మీకు చెప్పాలని చెప్తున్నాను. ఈ వీడియోస్ ఇట్లాంటి పంపిస్తూ ఉంటాను. కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడైతే క్రియేట్ చేయలేదు ఛానల్ వచ్చేసి, ఇప్పుడైతే క్రియేట్ చేస్తున్నాను. చలో. సో ఇప్పుడైతే ఈజీ మోడే పెడుతున్నాను, ఎందుకంటే నేను ఇది బిగైనర్ కాబట్టి ఈ గేమ్లో నేను ఈజీ మోడ్ పెడుతున్నాను. 2 hours మ్యాచ్ అనమాట. ఇదైతే పిచ్ వచ్చేసి నేను గ్రీన్ పెడదామా, గ్రీనే పెడతాను. ఇప్పుడైతే చేస్తున్నా గ్రీను. సో నో రెయిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మార్నింగా లేకపోతే డస్క్ పెడదాం. సో డస్క్ అయితే పెడుతున్నాను. ఓకే, డస్క్ కూడా పెట్టాను. ఫీల్డింగ్ వచ్చేసి మాన్యువల్ పెడుతున్నాను. అండ్ డైనమిక్ ఏఐ అనమాట. మనం ఆక్లాండ్లో ఆడబోతున్నాము. ఆక్లాండ్ పెట్టేసాను. 250 కాయిన్స్ అయితే కావాలి మనకైతే. మధ్యలో యాడ్స్ వస్తుంటాయి అనమాట. అది పోగొట్టాలంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది. మనకు అంత డబ్బులు లేవు. ఓకే, ఇప్పుడు నేను ప్లేయింగ్ లెవెన్ని నాకు ఇష్టం వచ్చినంతగా చేంజ్ చేసుకుంటున్నాను. సుమన్ గిల్ ఓపెనర్గా, కెప్టెన్ వచ్చేసి విరాట్ కోహ్లీగా పెడుతున్నాను. సో ఇప్పుడు మన అదేంటంటే మన సంజు శాంసన్ అయితే వికెట్ కీపింగ్ పెడుతున్నాను. మళ్ళీ వచ్చేసి అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే మనకి రషీద్ ఖాన్ కెప్టెన్ పెడదామా, హెచ్ షాహిదీన్ పెడదామా ఆలోచిస్తున్నాను. హెచ్ షాహిదీనే పెడదాము. సో ఇప్పుడైతే ఆ ప్లేయింగ్ 11కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇదే మనకి సుమన్ గిల్, విరాట్ కోహ్లీ అది. సో ఇప్పుడైతే మనం గుర్బాజ్, షెడ్గిల్, మొహమ్మద్ అమీర్, రషీద్ ఖాన్ కెప్టెన్. ఇప్పుడు ఏం కావాలంటే ఇప్పుడైతే మనం FRకి. సో అపాయింట్ కెప్టెన్ వచ్చేసి మనం హెచ్ షాహిదీనే పెడుతున్నాను. రషీద్ ఖాన్ ఇప్పుడు తీసేశారు వాళ్ళు. సో ఇప్పుడైతే మనం గేమ్ ఆడటానికి వెళ్తున్నాను. సో ఆక్లాండ్ స్టేడియంని అయితే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడైతే ఫుల్లీ డౌన్లోడ్ అయ్యింది. సో ఇప్పుడైతే గేమ్లో ఇంపార్టెంట్ క్రికెట్ గేమ్లో అంటే టాస్ అనమాట. టాస్ గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ టాస్ మ్యాచ్ కాబట్టి బౌలింగ్ తీసుకుంటా. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా బిగైనర్ కాబట్టి ఈజీ మోడే. బట్ వాళ్ళు కొద్దిగా టఫ్, కొద్దిగా బ్యాట్స్మెన్స్ అనేది ఆడ మంచి టైమింగ్ ఉంటుంది వాళ్ళకి. అందుకనే టైమింగ్ బట్టి షాట్లు ఆడతారు. ఎందుకంటే డైనమిక్ ఏఐ అనమాట. పిచ్ అసలు గ్రౌండ్ చూడండి. వావ్, ఇదనమాట. డానీ మోరిసన్ మనకి ఇతనే కామెంటేటర్. సో ఇప్పుడైతే హెడ్స్ కాల్ చేస్తున్నాను. హెడ్స్ విరాట్ కోహ్లీ కాల్ చేసేసాడు. ఓన్ ది టాస్, బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే గాయస్. సో విరాట్ కోహ్లీ గెలిచేసాడు టాస్. అండ్ వీ గాన్ టు బౌల్ ఫస్ట్ అన్నాడు విరాట్ కోహ్లీ. సో ఇదే అనమాట. ఇప్పుడు ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 రాబోతుంది. ఇదే వాళ్ళ ప్లేయింగ్ 11, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11. కెప్టెన్ హెచ్ షాహిదీ, ఓపెనర్స్ ఆర్ గుర్బాజ్ అండ్ షెడ్గిల్ అటల్. ఇది ఇండియా టీమ్. బౌలర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైనా జస్ప్రీత్ బూమ్రానే అంట. ఎందుకంటే జస్ప్రీత్ బూమ్రా అంటే స్పేస్ అయితే మామూలుగా వేయడం అనమాట. ఎంపైర్స్ కమింగ్ ఇన్ టు ద గ్రౌండ్. అండ్ ఫీల్డింగ్ టీమ్, ఇండియా ఫీల్డింగ్ టీమ్ ఫస్ట్ బౌలింగ్ చేస్తుంది కదా. సో ఇదే మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ ఆర్ గుర్బాజ్ అండ్ షెడ్గిల్ అటల్. బూమ్రా 82 వికెట్స్, 82 మ్యాచెస్, 76 వికెట్స్. సో ఆర్ గుర్బాజ్ ఓపెనర్. ఫస్ట్ బాల్ ఏమవుతుంది? ఫస్ట్ బాల్ నాకు తెలిసి 6 కొడతాడు. యార్కర్ బాల్ ఇన్ స్వింగర్ వేయబోతున్నాను. ఇన్ స్వింగర్ వేద్దామా? ఓకే, ఫీల్డింగ్ అయితే అటాకింగ్ మోడ్లో పెట్టాను. ఇన్ స్వింగర్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ బాల్ ఏమవుతుంది? ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ ఇండియా నుంచి బూమ్రా. ఫస్ట్ బాలే వికెట్ గాయ్స్. బోల్డ్ వెరీ గుడ్ బౌలింగ్ బూమ్రా. ఇప్పుడు అసలైన సినిమా మొదలవుతుంది. మీరైతే బాగా స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసేసారు. ఇలా రివర్స్ షాట్ ఆడదాం అనుకోడు, బట్ అది డైరెక్ట్గా సీదా వెళ్ళిపోయింది వికెట్స్ మీదకి. సో ఇప్పుడైతే రషీద్ షా చూడండి అసలుకి గ్రాఫిక్స్ చూస్తుంటే. సో కింద చూడండి, ఇక్కడ బ్యాట్స్మెన్లో ఇప్పుడు రషీద్ షా ఉంది కదా కింద. అక్కడ చూడండి సేమ్ రిషబ్ పంత్ ఉన్నట్టు ఉండు. సో మీకు ఇష్టమైన IPL టీం ఏంటిదో చెప్పండి. అండ్ మీకు ఇష్టమైన ప్లేయర్ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ బాల్ 6 గాయ్స్. వాట్ ఏ షాట్. నాకైతే షాట్ బాగా నచ్చింది. ఇది రషీద్ షా నుంచి మస్తుంది.
సిక్సెస్ మామూలు వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడైతే మనకు థర్డ్ బాల్ వచ్చేసి స్లో రౌండ్ వైడ్ ఆర్ క్రికెటర్ ట్రై చేస్తున్నాడు బూమ్రా. ఓకే, ఇది కూడా 6 యార్. పెద్ద స్టేడియం గాయస్ ఇది, ఆక్లాండ్ వచ్చేసి. మామూలు అసలుకి ఎంత స్పీడ్ పోయిందో చూశారు కదా మీరే. 6 ఇదైతే మామూలు 6 కాదు. మరి బాల్ 6 అయిద్దా, హ్యాట్రిక్ 6 అయితే మళ్ళీ వికెట్ అయిద్దా, డాట్ బాల్ అయిద్దా. ఫోర్త్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. క్యాచ్ చేయని కాల్ చేశాడు బూమ్రా. దట్స్ క్యాచ్. సెకండ్ వికెట్ బూమ్రా ఖాతాలోకి. సో ఇప్పుడైతే చాలా ఎంజాయ్ ఉంటుంది. 2 సిక్స్లు కొట్టిన తర్వాత వికెట్ తీసి ఆ ఫీలే వేరేగా గాయస్. ఇదే ఒకటి. ఇప్పుడు వచ్చేసేది మన కెప్టెన్ హెచ్ షాయిది. ఇది మళ్ళీ ఇతను ఎన్ని 6లు కొడతాడో చూడాలి హెచ్ షాయిది. ఇది బిగైనర్ 11 మాత్రం మనం. సో చూసుకుంటే ఇది 6 గాయస్. ఇది ఎలా 6 ఊరి ఇంత పెద్ద 6 గాయస్. మామూలుగా 6 కాదుగా గాయస్ అస్సలుకే. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. బూమ్రా ఖాతాలో లాస్ట్ బాల్. ఓకే, ఈ ఓవర్లో నాకు ఇది 6. ఓకే, 4. 32 రన్స్. 22 రన్స్. 22 అంటే మామూలు మాటలు కాదు. చూసారు కదా వీళ్ళు బ్యాటింగ్ ఎట్లా ఇస్తారు. ఈజీ లెవెల్ అయినా హార్డ్ లెవెల్ అయినా. వావ్ గాయ్స్ అస్సలుకే కేక బౌలింగ్. మనకి ఇట్లా యాడ్లు వస్తుంటాయి అనమాట, తెలుసు కదా మీకు. లాస్ట్ వైపులోకి వెళ్ళాను. అప్డేటింగ్ స్టేడియం గాయ్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఓవర్ అనమాట. కుల్లీపేదం లెఫ్ట్ హ్యాండ్ చైనా మ్యాన్ని వేపిస్తాను నేను. 52 మ్యాచెస్, 50 వికెట్స్. ఇప్పుడు స్ట్రైక్లోకి వచ్చాడు సిద్దికల్ ఆటల్. ఫస్ట్ ఎప్పుడో వచ్చాడు కానీ వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వాలి. ఫీల్డింగ్ అయితే మార్చేసాను, డిఫెండ్ 1 పెట్టాను. ఎందుకంటే ఇది పవర్ ప్లే పూర్తయిపోయింది కాబట్టి. ఓకే, సో ఇదైతే సింగిల్ అనమాట. ఇదైతే మళ్ళా ఫ్లిప్పర్ బాల్ వైడ్ ఆర్కర్ మిస్ అయింది. బౌలింగ్ నైస్ బౌలింగ్ కొల్లిపేదో. డాట్ బాల్ అనమాట ఇది. సో వచ్చేసి ఇది కూడా ఫ్లిప్పర్ కాదు, టాప్ స్పిన్ ట్రై చేశాను. చూసుకుంటే ఇది ఏమన్నా 6. పెద్ద స్టేడియం గాయ్స్. 6 చూడటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 4 అని అనిపించింది కానీ 6 పోయింది. ఏం చేద్దాం. ఇప్పుడైతే ఇది కూడా టాప్ స్పిన్. కొద్దిగా బౌన్సర్ ట్రై చేస్తున్నాను. వైడా వైడ్ గాయస్. వైడ్ బాల్. ఎక్స్ట్రా రన్స్ ఇవ్వద్దు కుల్లిపేదు, ప్లీజ్. ఇదైతే వచ్చేసి మనకి ఫ్లిప్పర్ బాల్. ఇదేమవుతుందో. ఈ వికెట్ అయితే రావట్లే. ఓకే, రన్అవుటా? అవుటే. బచ్గా అవుటే. రివ్యూ. ఓకే, థర్డ్ ఎంపైర్కి అయితే ఇచ్చేసాడు ఎంపైర్. అర్థం కాదు కాబట్టి చూద్దాం అవుటా నాట్ అవుటా. నాకు తెలిసి బచ్గాయే అంటే అవుట్ అయినట్టే. డెసిషన్ ఈజ్ ఎంపైర్ డెసిషన్ కాబట్టి అవుటే ఇస్తాడు. బచ్గాయే ఇది. చూద్దాం. అవుటే. ఈ గ్రాఫిక్స్ అయితే అట్లనే ఉంటుంది కాబట్టి ఇది అవుటే, మ్యాక్సిమం అవుటే. చూడండి అవుటు. గ్రీజ్ బ్యాట్ పెట్టాడా పెట్టలేదు, అలా గ్రీజ్ లైన్ మీదే పెట్టాడు జస్ట్. ఇదైతే అవుట్ అనమాట. అవుటే గాయ్స్. అవుట్. ఇప్పుడు సెలబ్రేషన్ మామూలు ఉండదు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో రన్అట్స్ అంటే ఈజీ క్విజిల్ స్క్విజీ. ఇప్పుడు అజ్మతుల్లా ఉమర్ జాయ్ ఈస్ కమింగ్ ఇన్ టు ద గ్రీజ్ అండ్
ప్రీమియం బౌలర్ అజ్మదుల్లా ఉమర్ జాయ్. చూద్దాం. వికెటా? ఇది 4 వికెట్ అనుకున్నా ఫస్ట్. ఫీల్డర్ పక్కన పోయింది అది, బట్ ఫీల్డర్ ఏం చేసేదే లే. ఇదైతే బౌండరీ, అర్థమైపోతుంది ఇది బౌండరీ అని. సో వాళ్ళదే లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. వాళ్ళదైతే 35 for 3. మరి ఇది 6 లేకపోతే 4 లేకపోతే డాటా, ఒకటా వికెటా? ఒకటి అన్నమాట ఇది. సో మనకి టార్గెట్ వచ్చేసి 37. 2 overs 12 బాళ్ళల్లో 37 కొట్టాలి. కొట్టలేస్తామా? యాడ్, మళ్ళీ యాడ్. ఈజీ క్విజ్, లెమన్ క్విజ్ అన్నట్టు దానికి కూడా యాడ్. నాకు యాడ్లు వస్తుంటే చిరాకు వస్తుంది అస్సలకి. ఇప్పుడు చూడండి, చూద్దాం. ఇదే వాళ్ళ మన ప్లేయింగ్ 11. శుభన్ గిల్ స్ట్రైకర్గా అండ్ నాన్ స్ట్రైకర్ రోహిత్ శర్మని పెట్టబోతున్నాను. ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే శుభన్ గిల్ అంటే ప్రిన్స్, రోహిత్ శర్మ హిట్ మ్యాన్. అసలుకైతే విరాట్ కోహ్లీని ఫస్ట్ పెడదాం అనుకుంటున్నా. శుభన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ ఎందుకంటే కింగ్ ప్రిన్స్ కాబట్టి. బట్ నాకు పెట్టబుద్ధి కాలేదు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రోహిత్ శర్మ హిట్ మ్యాన్ కాబట్టి కొడతాడు. ఈ మ్యాచ్ ఎవరు విజృంభిస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ లెక్కటర్ స్ట్రోక్ మీద పెట్టి బ్యాక్ ఫుట్ పెట్టాను. 4. వాట్ ఏ బ్యాటింగ్ ప్రిన్స్ నుంచి అయితే, వాట్ ఎవర్ బ్యాటింగ్. నైస్ అమ్మా. శుభ్మన్ గిల్ అయితే చూసారు కదా గేమ్, అసలు గ్రాఫిక్స్ కూడా మీకు నచ్చింది కదా. ఇది చాలా బాగా ఫేమస్, చాలా మంది కూడా ఎక్కించుకుంటారు పెద్ద పెద్ద యూట్యూబర్లు. ఓకే, ఇది ఎక్కించుకొని నేను ఆడుతున్నాను. మీకు కూడా కావాలంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఏం లేదు, జస్ట్ ఆర్సీ స్వైప్ అని కొట్టేసేయండి, డైరెక్ట్ వస్తుంది మీకు. రోహిత్ శర్మ ఆన్ స్ట్రైక్ వచ్చేసాడు. 3,443 రన్స్ ఉన్నాయి రోహిత్ శర్మకి. 196 మ్యాచెస్ ఉన్నాయి. స్లోర్ 1 బౌన్సర్. ఇది అయితే బ్యాక్ ఫుట్ ఆడుతున్నాను. పర్ఫెక్ట్ షార్ట్ టైమింగ్ అండ్ డైరెక్షన్. బట్ ఇది వచ్చేసి సింగిల్ అన్నమాట. చూద్దాం ఎన్ని బౌండరీస్ ఇస్తాడు. వికెటా? వద్దొద్దు, 4 కొడదాం. ఇది వచ్చేసి 4 గ్యాప్లా 4 గ్యాప్ల బల్ల అంటే బల్ల ప్లేస్. నేను గాయస్ ఇది బౌండరీ కాడ వెనకాల అది గాడ్స్ ఉంటాయి కదా, గాడ్స్ అది వచ్చేసి చాలా పెద్ద బార్ ఇచ్చాడు కదా, మీరు గమనించలేదు. బట్ అవుట్ స్వింగర్ బాల్, 5th బాల్. ఇంకా మనకి 8 balls 27 runs కొట్టాలి. ఇది గ్యాప్లో కొడితే మ్యాక్సిమం 4 గ్యాపా. ఫీల్డర్ పక్కనంగా జస్ట్ ఒక 2 అడుగుల దూరాన్నే 4. మామూలు 4 కాదు, మనతో పెట్టుకోవద్దు అని అనుకుంటే ఇప్పుడు సినిమా అసలు మొదలవుతుంది చూడండి. సో ఏ సినిమా అనుకుంటున్నారు కదా, మీరు చూసేయండి, మీకు అర్థమవుతుంది. లెక్కటర్ బాల్. ఇదేమవుతుంది? బౌండరీ వీళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు బౌండరీ ఆపాలని. బౌండరీ చూసారా? చూడండి, WC అని ఉంది కదా, అక్కడ చాలా స్పేస్ చాలా బాగుంది. స్టేడియం కూడా గ్రాఫిక్స్ మస్తు అంటే మస్తు ఉంది కదా. ఓకే ఓవర్ అయిపోయింది. యాడ్ వస్తుంది. సార్ ఫేస్బుక్కా? ఇన్స్టాగ్రామ్ నేను ఎక్కించాను ఆల్రెడీ, ఇన్స్టాగ్రామ్ అయినా ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూసేసేయండి, సెకండ్ ఓవర్ డ్రామా చూసేసేయండి. రషీద్ ఖాన్ వచ్చాడయ్యో, ఈడొచ్చాడంటే పెద్ద తలనొప్పి మనకైతే. టాప్ స్పిన్ బాల్, ఫస్ట్ బాలే. ఇది ఏం చేద్దామా? 2 runs ఈజీగా వస్తాయా? పాంచ్ గయే.
యార్ అవుటే 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 సుమన్ గిల్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు కింగ్ విరాట్ కోహ్లీ గ్రీజ్లోకి రావాల్సిన సమయం. సో విరాట్ కోహ్లీ వచ్చాడు. అది రన్అవుటా? నమ్మబుద్ధి కావట్లే, వాడు అంత స్పీడ్ త్రో ఇస్తున్నాడు. అది నార్మల్గా రన్అవుట్ అయ్యేది మాత్రం చిన్న త్రో ఇస్తాడు అసలుకి. అరే యార్ 4 balls కొట్టాలి. ఇది డాట్ బాల్ అయింది. 4 balls మనకి వచ్చేసి 17 కొట్టాలి. ఏంది బాల్? సింగిల్ 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 డబల్ రాదు. 3 balls 17 16 runs. నో 16 runs రావాలి ఇప్పుడు మనకి. 16 కాదు 17 రావాలి, ఎందుకంటే ఒకటి గెలవాలంటే ఒక రన్ రావాలి కాబట్టి. అయ్యార్ సింగిలే, ఇది సింగిలే. మ్యాచ్ ఓడిపోయినట్టేనా గాయస్? నో బాల్ ఒక్కటే వేసిన, వైడ్ ఒక్కటే వేస్తే వైడ్తో కుదరదమ్మా, బౌన్సర్లు వద్దమ్మా. నో బాల్ వేస్తే కుదిరిద్ది. ఇది సింగిల్. మ్యాచ్ గయే పోయింది. మ్యాచ్ మన చేతిలోనంగా వెళ్ళిపోయింది. నేను బిగైనర్ని కాబట్టి నాకు మరీ అంతగా రాదు. లెగ్ స్పిన్ బాల్, లాస్ట్ బెట్ అయితే ట్రై చేస్తున్నాను. అయితే 6 క్యాచా 6, లాస్ట్ బాల్ 6. అది ఇందానంగా ట్రై చేస్తుంటే అవుట్ అయ్యేది. ఇప్పుడు ట్రై చేస్తున్నావు, వాళ్ళు గెలిచారు. ఆఫ్ఘనిస్తాన్ ఓన్ బై 8 runs ఫైనల్స్ గెలిచారు. యార్ చాలా బాధగా అనిపిస్తుంది. ఫైనల్స్కి వచ్చి ఇది కెప్టెన్ ఆఫ్ఘనిస్తాన్ అయితే గెలిచింది. ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్తగా ఈ ఛానల్